వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజాసాబ్ నుంచి అయితే మరో క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే ఈ వీక్ గానీ నెక్స్ట్ వీక్ గానీ టీజర్ లాంచ్ అయితే ఉండబోతుంది. సో చాలా ఈగర్లీ ఏడ్ చేస్తున్నారు. ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ చాలా గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది అనేసి చాలా మంది అంటున్నారు. ఎందుకంటే కల్కి సినిమా తర్వాత చాలా గ్యాప్ వచ్చింది గైస్. ఎందుకంటే ఏ మాట కా మాట ఈ సినిమా పైన చాలా కేర్ఫుల్ గా తీసుకుంటున్నారు అనేసి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది హర్రర్ కామెడీ ఒక స్పెషల్ స్టోరీతో అయితే రాబోతున్నారు. అండ్ చాలా డేస్ తర్వాత ఒక కామెడీ తో అయితే ప్రభాస్ రాబోతున్నాడు. సో ఈ సినిమా ఎందుకు లేట్ అవుతుందో మనందరు తెలిసిందే. విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సినిమా డీల్ అయింది అనేసి మనందరు తెలిసిందే. సో ఫైనల్ గా జూలై గానీ ఆగస్ట్ గానీ ఈ సినిమా పక్క రిలీజ్ అవుతుంది అనేసి తెలుస్తుంది. సో ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ. మారుతి అంటే మినిమం గ్యారంటీ ఉంటది గైస్. మారుతి డైరెక్షన్ చేశాడంటే మినిమం గ్యారంటీ ఉంటది. సో అలాంటిది ఈ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ. సో సాహో కావచ్చు, ఆదిపురుషి కావచ్చు, కల్కి సినిమా కావచ్చు, అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అనేసి నాకు అనిపిస్తుంది గైస్. ఎందుకంటే బాహుబలి 2 ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయిందో మన అందరు తెలిసిందే. సో ఇంకోటి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ అయితే ఉంది గైస్. ఆ సెంటిమెంట్ మరి నిజమో అబద్ధమో మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే రాజమౌళి గారి డైరెక్షన్ లో చేసిన తర్వాత నెక్స్ట్ సినిమాలు హిట్ అవుతాయా ఫ్లాప్ అవుతాయా అనేసి చాలా మంది అనుకుంటున్నారు. సో మేబీ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాజమౌళి డైరెక్షన్ చేసిన తర్వాత ఫ్లాప్సే పడతాయి ఎక్కువ కనిపిస్తున్నాయి నాకైతే. సో అలాంటిది మేబీ చాలా సినిమాలు అయితే ఫ్లాప్ పడ్డాయి ప్రభాస్ గారికి. సో అలాంటిది ఇప్పుడు ఈ రాజాసాబ్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా బిగ్ బ్లాక్ బస్టర్ కొడుతుంది అనేసి నాకు అనిపిస్తుంది గైస్. సో రాజాసాబ్ పక్కా బ్లాక్ బస్టర్ కొట్టాలనేసి కూడా అనుకుందాం. ఎందుకంటే ఒక పాన్ ఇండియా రేంజ్ లో ఒక హాలీవుడ్ రేంజ్ లో వెళ్ళాడు మన ప్రభాస్ గారు. సో హాలీవుడ్ రేంజ్ ఫ్యాన్స్ అందరూ చాలా ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. చాలా బాగా హిట్ కొట్టాలనేసి కూడా చాలా అనుకుంటున్నారు గైస్. సో ఫైనల్ గా ఈ వీక్ గానీ నెక్స్ట్ వీక్ గానీ ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్ ఉండబోతుంది. ప్రభాస్ మళ్ళీసారి పబ్లిక్ లో చూడబోతున్నాం ఈవెంట్స్ లో అయితే. సో మేబీ ఈ సినిమా బాగా వచ్చింది అనేసి నాకు అనిపిస్తుంది గైస్. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే రాజాసాబ్ సినిమా తర్వాత ఫౌజీ సినిమా అండ్ స్పిరిట్ సినిమా పైన కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. స్పిరిట్ సినిమాకి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ చేస్తున్నాడు కాబట్టి ఎంత పెద్ద యాక్షన్, ఎంత పెద్ద మాస్ యాక్షన్ ఎలివేషన్ ఉంటది అనేసి పక్కా ఫిక్స్ కండి గైస్. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ చేశాడంటే మినిమం యాక్షన్ సినిమానే తీస్తాడు కాబట్టి. యానిమల్ సినిమా చూసారు కదా, ఇంత పెద్ద మాస్ యాక్షన్ సినిమా. సో అలాంటిది ప్రభాస్ గారు కూడా చాలా డేస్ అవుతుంది ఒక మాస్ యాక్షన్ సినిమా చూడక. రెబల్ కావచ్చు అండ్ ఇంకో సినిమా గుర్తుకొస్తలేదు. సో అల్లా చేశాడు అనిపిస్తుంది నాకు మాస్ యాక్షన్. సో మేబీ చాలా డేస్ తర్వాత మళ్ళీ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ఒక మాస్ సినిమా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో మేబీ మాస్ సినిమానే ఉంటది. సో అండ్ ఫౌజీ సినిమా కూడా చాలా ఒక డిఫరెంట్ సబ్జెక్టు. సో చూద్దాం ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటది, టెక్నీషియన్స్ ఎవరు ఉంటారు, ఈ ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరు ఉంటారో అవన్నీ త్వరలోనే అనౌన్స్మెంట్ అయితే ఇస్తారు టీం నుంచి అయితే. మనలో అప్డేట్ వస్తే మాత్రం మీ ముందుకు తీసుకొని వస్తా. సో ఎనీవేస్ ఏదైతే ఉంది రాజాసాబ్ సినిమా నెక్స్ట్ మంత్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు గైస్. సో మీకు ఈ సినిమా మీద ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.